స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దీనిలో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా మేము అర్థం చేసుకుంటూ మా హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవించే కృపా భాగ్యత ధన్యతను నాకు మీదుగా తండ్రి మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. మరి గత కొన్ని రోజులుగా మరి కీర్తన భాగాన్ని మనం ధ్యానించుకోలేకపోయాము. మరి నేను హైదరాబాద్లో 40 రోజులు ఉండడం, వచ్చాక కూడా చాలా అలసిపోవడము, మరి వాక్యాన్ని ధ్యానించలేక మరి 2-3 వారాలు కూడా బోధించలేకపోయాను. అయితే నిన్నటి దినాన్ని దేవుడు మరి నాతో మాట్లాడాడు. దేవుడు మరి ప్రభువాన్ని మీ పరిచర్యలో ముందుకు సాగుతాను ప్రభువాన్ని మరి ప్రభువుకు సమర్పించుకున్నాను. నా యొక్క తలంపు ఆలోచన ఏంటంటే మరి యవనస్తుల మధ్య పరిచర్య చేయాలని, ఆ బిడ్డలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, మరి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కానీ యవన బిడ్డలు వారి మ్యారేజ్ అప్పుడు కూడా మరి వారి కౌన్సిలింగ్ ఇవ్వాలని, వారి కుటుంబాలు కట్టబడలాగా ఉండాలన్నది నా ప్రార్థన, నా తలంపై ఉంటున్నది. మరి ఈ విధంగా పరిచర్యలో ముందుకు సాగడానికి ఇంతవరకు ప్రభు కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 51వ కీర్తన మరి దావీదు బెతెషెబా వద్దకు వెళ్ళిన తర్వాత నతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మరి పశ్చాత్తాపంతో దావీదు ఈ కీర్తనను రచించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 5 వచనాలు చూసినప్పుడు ఆయన మరి తన పాపమును ఒప్పుకుంటున్నాడు. మరి లోకంలో మనం ఎక్కడ ఉన్ననో పాపం చేసినప్పుడు మరి మనుషులు చూస్తారో చూడకపోతారో కానీ దేవుడు మాత్రం తప్పకుండా చూస్తాడు కనుక మరి ఆయన అదే అంటున్నాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను ప్రభు అని మరి 4వ వచనంలో ప్రభు యొద్ద ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ఒక్కొక్కసారి మరి మనం దేవుల్లో ఉన్నప్పటికీ బలహీనతల సమయంలో మరి పాపం చేసినప్పటికీ ప్రభు సన్నిధానంలో మనం వెంటనే ఒప్పుకోవాలి. కష్టం, ఇరుకు, ఇబ్బంది కలిగినప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఏమన్నా మనలో పొరపాటు ఉందా, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన భర్తల్ని మనము ఒకసారి పరీక్షించుకొని ప్రభు సన్నిధానంలో ముందుకు సాగాలి. అంటే మాటికి పాపం చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ బలహీనము మరి దావీదు దేవుడి సన్నిధానంలో దేవుడు హృదయానుసారుడైనప్పటికీ కూడా పాపం ఒక్కసారి చేసి తన ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని మళ్ళీ పాపం ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన 3 పూటల ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. మరి ప్రభు సన్నిధానంలో మరి తనను తాను తగ్గించుకొని జీవించడం నేర్చుకున్నాడు. ఆ విధంగా మనం కూడా మరి ప్రభు సన్నిధానంలో భయం కలిగి ఎల్లప్పుడూ కూడా మన రక్షణను చేతపట్టుకొని ప్రభు సన్నిధానంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఏదైనా చిన్న కల్మషము, చిన్న పాపం మనలో ఉన్నప్పుడు ప్రభు సన్నిధానంలో మనల్ని మనం కడుక్కొని ఎప్పటికప్పుడు నూతనపరుచుకుంటూ ప్రభు సన్నిధానంలో మరి దావీదు వలె మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాము. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 6వ వచనం చూసినట్లయితే, నీవు అంతరంగంలో సత్యమును కోరుకొనుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానం తెలియజేయుదువు. అంటే మన అంతరంగంలో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మరి మనుషులైతే మన పై రూపాన్ని చూస్తారు, మన పై వేషాలను వాళ్ళు చూస్తారు, మనకున్న ఆస్తులు అన్నీ కూడా చూస్తారు, కానీ దేవుడు అవన్నీ ఏవి చూడడంట. నీవు అంతరంగంలో సత్యంలో కోరుకునేవాడు. మన అంతరంగం, మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకునే వారంగా ఉండాలి, క్షమించే వారంగా, ఇతరులను ప్రేమించే వారంగా, ఇతరులను మనకున్న దాంట్లో ఆదరించే వారంగా మనం ఉండాలి. కానీ మరి కల్మషం అనేది, కుళ్ళు కుతంత్రాలు అనేవి మన హృదయంలో పెట్టుకోవద్దు. దాని మూలాన ఏమవుతుందంటే మనకే నష్టం కలుగుతుంది, కానీ మనము ఎదగలేకపోతాం దేవుని సన్నిధానంలో. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా దూరపరుచుకుంటూ మెల్లిమెల్లిగా దేవునికి దగ్గర అవుతూ మన అంతరంగంలో మనం సత్యాన్ని కోరుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ వస్తాడు. కనుక మనము అంతరంగంలో మన లోపల మనము సత్యంతో, మనుషులు చూసినా చూడకపోయినా మనము సత్యంగా ఉండాలని కోరుకోవాలి. దేవుడే మన దేవుడు మరి అదే ఆశిస్తున్నాడు కనుక మనము అది చేయడానికి ప్రయాసపడాలి. ఆ విధంగానే మరి 7వ వచనం చూసినట్లయితే, నేను పవిత్రుడనవునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగు. ఎప్పటికప్పుడు కూడా మనము ప్రతి దినము కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను దినమేమన్నా పాపం చేస్తుంటే నన్ను క్షమించమని మరి ప్రభు సన్నిధానంలో పవిత్రులముగా ప్రభు రక్తంలో కడగబడినట్టుగా మనం ప్రార్థించుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఆయన శిల్వ రక్తంలోనే మరి పాప క్షమాపణ ఉంది కనుక ఆయనను మనం అడగాలి. ప్రభువా పాపం చేస్తుంటే నన్ను క్షమించు ప్రభు అని అడగాలి. హిమం కంటే నన్ను తెల్లగా కడుగు ప్రభు అని మరి
కెంపు వలెనైన నా పాపములను మరి తెల్లగా మార్చి ప్రభు అని ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో మరి ఈ విధంగా ప్రార్థించినప్పుడు ప్రభు కృపమానలా చూపిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రములు. 8వ వచనం చూస్తే ఉత్సాహ సంతోషములు నాకు నింపుము, అప్పుడు నీకు విరిచిన ఎముకలు హర్షించును. మరి కొన్ని సమయాల్లో మనం చాలా కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటాము. మరి మనకి ఏమీ తెలియదు. మరి పాపము ఒకవేళ మనల్ని వెంటాడుతూ ఉండవచ్చు. అయితే మన కుటుంబంలో మరి కొన్ని ఆగిపోతూ ఉంటాయి. కొన్ని సమస్యలు గుండా మనము ఆర్థిక సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. కానీ ప్రభు సన్నిధానంలో మనల్ని మనము పరీక్షించుకోము. అయితే ఒక్కొక్కప్పుడు దేవుడే మనల్ని మరి యోగును పరీక్షించినట్టు పరీక్షించవచ్చు. ఒక్కొక్కసారి మన పాపములు మనల్ని వెంటాడుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు మనము ప్రభు సన్నిధానంలో మరి దావీదు వలె మనల్ని మనము ఎప్పటికప్పుడు కూడా మరి పరీక్షించుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ఎందుకు ఈ సంతోషమైన ఏది ఉండట్లేదు, ఎందుకు ఈ కొట్లాటలు ఇవి వివిధాలు వస్తున్నాయి, మరి ఎక్కడ ఏ పాపం జరుగుతుంది అనేసి మనము పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రభు అవన్నిటి నుండి కూడా విడిపించి మళ్ళీ తిరిగి మన కుటుంబాల్లో సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మరి ఆ లేవినంతా కొట్టివేసి ప్రభు మన పనులన్నింటిలో కూడా ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే మనం అది చేయము. ఎందుకు నాకు ఇష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ ఆర్థిక సమస్యలను వెంటాడుతున్నాయి, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఏంటి ప్రభు, ఎవరికి లేని కష్టాలు నాకేనా అనేసి ఏడుస్తూ ఉంటాం. కానీ మనల్ని మనము పరీక్షించుకొని ఎప్పుడైతే మరి దావీదు వలె మనం విడిచిపెడతామో ప్రభు కృప చూపిస్తాడు. కనుక మనల్ని మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రములు. చూసినట్లయితే దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. అంటే అనుదినము కూడా మనము నూతనంగా దేవుని వాక్యం నేర్చుకోవాలి. అనుదినము కూడా మరి దేవుని సన్నిధానంలో ఉండడానికి ప్రయాసపడాలి. మంచి నేర్చుకోవాలి. మంచిగా ఉండడానికి అనుదినము కూడా మనము ప్రయాసపడి మరి ఎప్పుడు నేర్చుకుంటుండే వారముగానే ఉండాలి. మన పెద్దవారమయ్యే మాకు అన్నీ తెలుసులే అనడానికి లేదు. కానీ ఈ వాక్యం ఎప్పుడు కూడా మనకు నేర్పిస్తూనే ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఏం చెబుతుంది, నేను ఎలా ఉండాలని మనం నూతనముగా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలో మనం శుద్ధ హృదయం కలిగి మరి నడుచుకుంటూ ప్రయాసపడాలి. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 12వ వచనం చూస్తే నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచమని కూడా మనం ప్రార్థించాలి. రక్షణ ఆనందాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని ప్రభు సన్నిధానంలో వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటామో అదే సంతోషం, అదే రక్షణ ఆనందాన్ని మనము కడవరకు కూడా కొనసాగించే వారంగా ఉండాలి. కానీ మధ్యలో మరి ముందున్న ఉత్సాహాన్ని అంతా కూడా వదిలివేసి మరి నిరుత్సాహపడిపోకూడదు. నాకు అన్నీ తెలుసు అనే విధంగా మనం ఉండకూడదు. కానీ దేవుని సన్నిధానంలో ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకున్న వారమై మరి రక్షణానందాన్ని ప్రభా నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును నాకు దయచేసి నన్ను దృఢపరచుమని దేవుని సన్నిధానంలో మనం దృఢంగా ఉండడానికి ప్రయాసపడాలి. దేవుని నామమునకు స్తోత్రములు. 11వ వచనం చూసినట్లయితే అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను నేను బోధించదును. ఎప్పుడైతే మనము దృఢ మనసు కలిగి రక్షణ ఆనందం మనలో ఉంటుందో, మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటాము, మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభులో కొనసాగుతాము, అప్పుడు మనం ఏం చేయగలుగుతామండి, మరి ఇతరులకు కూడా మనము బోధించే వారంగా ఉంటాం. అయ్యో నేను పాపం చేశాను, నాలో పాపం ఉంది, నేనేం వీరికి చెప్పాలని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. కానీ దేవుల్లో మనం కడగబడిన వారమై ఇతరులకు మనము బోధించే వారంగా, దేవుని త్రోవలో మనము వారిని నడిపించే వారంగా ఉండాలి. మరి అంతేకాదు పాపులను నీ తట్టు తిరుగుదురు, దేవా నా రక్షణకర్తవగు దేవా నా రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము. ఎప్పుడైతే మనము మరి ఆ యొక్క బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఆ శోధల నుంచి బయటపడి దేవుని సన్నిధానంలో ఉంటూ ముందుకు సాగుతూ సంతోషంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వారు కూడా మనల్ని గమనిస్తారు. కనుక వారు కూడా దేవుణ్ణి మరి వెంబడించే వారుగా ఉంటారు. కనుక మన ప్రవర్తన అంతా కూడా దేవునికి మరి అంగీకారంగా ఉంటున్నట్లుగా మనము నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 15వ వచనం చూస్తే ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. దేవుని నామమునకు స్తోత్రం. ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనం ఏ పని చేసినా కానీ
దేవుణ్ణి స్తుతించే వారముగా, ప్రచురించే వారముగా, మరి దేవుని కొరకు మన పెదవులను తెరిచే వారముగా ఉండాలి. ఏ పని చేయని, గిన్నెలు తోముతున్నామా, బట్టలు ఉతుకుతున్నామా, మరి పంట పొలాలకు వెళ్ళామా, దేవుణ్ణి మరి మాట్లాడొద్దని కాదు, అందరితో మాట్లాడాలి. అన్ని పనులు చేసుకుంటూనే మనకు ఖాళీ సమయంలో మన హృదయంలో మనం దేవుణ్ణి ఎల్లప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. స్తుతించడం మూలన మన పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. గొప్ప అద్భుతాలను మన జీవితంలో చూడగలుగుతాం కనుక ఎల్లప్పుడూ దేవానికి స్తోత్రం, నీకు స్తుతి, స్తోత్రం ప్రభువాను. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 17వ వచనం చూస్తే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువాడు కావు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అని ఉంటే, మరి ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో మనం బాధగా ఉండాలని కాదు, కానీ మనకు వీలున్నప్పుడు ఒక్కరోజైనా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మన కన్నీటితో ప్రభు సన్నిధానంలో మన కుటుంబం కొరకు, సంఘం కొరకు, మన రక్త సంబంధుల కొరకు, మన బంధువుల కొరకు మనం ప్రార్థించినప్పుడు మరి వారి జీవితాల్లో కూడా మనం కార్యాలు చూడగలుగుతాము. మరి విరిగి నలిగిన మనసును దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడంట. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు లక్ష్యం చేయవు. మరి మనం అర్పణలు అర్పించడమే కాదు, కానీ అంతకంటే ఎక్కువగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారముగా ఉండాలి. మరి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలముగా ఉండాలి. మరి ఈ విధంగా దావీదు వలె మనం మన పాపములను ఒప్పుకొని మనల్ని మనం ప్రభు సన్నిధానంలో కడుక్కొని మరి రక్షణ ఆనందము, మరి మొదట రక్షణ ఆనందం ఎలా ఉందో ఆ విధంగానే మనం ముందుకు సాగుతూ ప్రభు సన్నిధానంలో ముందుకు సాగుదుము గాక. ఆమేన్. ఆమేన్.